పూర్వం శిలాదుడనే ఋషి తన భార్యతో కలిసి నల్లమల అడవిలో ఒక చిన్న ఆశ్రమంలో నివసించేవాడు. వారికి పెళ్ళై చాలా సంవత్సరాలైనా కానీ వారికి సంతాన ప్రాప్తి కలగలేదు. వారికి సంతానం లేకపోవడంతో ఆయన భార్య భగవంతుడైన పరమేశ్వరుడిని పూజించి సంతానం కోసం వ్రతం చేయమని కోరింది. శిలాదుడు గాఢమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సు ప్రదేశం దగ్గర ఒక రంధ్రం ఉండేది. ఆయన తపస్సు చూసిన పరమేశ్వరుడు ప్రసన్నుడై ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. శిలాదుడు పరమేశ్వరుని ప్రార్థిస్తూ తనకు ఎల్లప్పుడూ భగవంతుని సేవ చేసే అవకాశం కావాలని మాత్రమే కోరుకున్నాడు. ఆయన తన సంతాన కోరికను మర్చిపోయాడు. శివాజ్ఞ లేనిది చీమైన కుట్టదంటారు కదా, అలా పరమేశ్వరుడు ఆయన మనసులోని కోరికను తెలుసుకుని 2 వరాలు ఇచ్చాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఆయన తపస్సు చేసిన రంధ్రం నుండి ఒక బాలుడు జన్మించాడు. ఆయన పేరు మహానంద. శిలాదుడు మరియు ఆయన భార్య ఎంతో సంతోషించారు. మహానందుడికి వేద విద్య నేర్పించారు. మహానందుడు కూడా ఆయన తండ్రిలానే భగవంతుని పట్ల భక్తితో తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన తల్లిదండ్రులు ఆశీర్వదించి అనుమతిచ్చారు. మహానందుడు కఠినమైన తపస్సు చేశాడు. ఆయన భక్తి చూసి పరమేశ్వరుడు గనులతో కలిసి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. మహానందుడు నేను నిన్ను ఎల్లప్పుడూ సేవ చేయాలనుకుంటున్నాను అని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు అంటాడు, నీవు పుట్టిన ఈ రంధ్రం పవిత్ర స్థలం అవుతుంది, ఇక్కడ నుంచి పవిత్ర జలాలు ప్రవహిస్తాయి అని చెప్పి మహానందుని నంది రూపంలోకి మార్చేశాడు. ఆ పవిత్ర రంధ్రం శ్రీ మహానంది క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ విధంగా నందుడు పరమేశ్వరుడి వాహనంగా మారి కైలాసానికి తిరిగి వెళ్తాడు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.